నమస్తే. నేను కాంతి కిరణ్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ మోర్చాకు సంబంధించిన కొందరు నాయకులు పత్రికా ప్రకటన చేస్తూ ఒక విషయం చెప్పడం జరిగింది. ఏమిటా విషయం అంటే, రేపు ఆగస్టు 25వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ఉత్సవాలు చేయాలని వాళ్ళు పత్రికా ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో దేశ నలుమూల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ ముస్లిం నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఇది ఒక్కరోజు ఉత్సవం కాదు, ఒక 2-3 రోజులు వరకు ఉత్సవాలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదో ఆలోచన చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నిన్న పత్రికా ప్రకటన చేయడం జరిగింది. ఇది దాని వెనుక ఉన్న ఒక చారిత్రక నేపథ్యం ఏమిటి, హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంది అనే విషయాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. 1994 అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి ఆగస్టు 25వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముస్లింలని వెనుకబడ్డ కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉందో దాంట్లో చేరుస్తూ ఒక జీవో నంబర్ 30 రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఏమిటి ఆ జీవో అంటే, ఏ రకంగా అయితే అప్పటి వెనుకబడ్డ కులాల బీసీ కులాలకు సంబంధించిన ఒక 14 కులాలకి సంబంధించి రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్లో ముస్లింలు కూడా వెనుకబడ్డ సంబంధించిన శ్రేణికి చెందిన వాళ్ళు అని ప్రస్తావిస్తూ వాళ్ళని అందరినీ కూడా జీవో తీస్తూ దాంట్లో చేర్చడం జరిగి, తర్వాత అప్పటి నుంచి కూడా ముస్లింలకు అందరినీ కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ వస్తున్నారు. దాని తర్వాత ఒక అడుగు ముందుకు పోయి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అది కాస్త ఇంకా 4% చేయడం జరిగింది. 1994లో ఆగస్టు 25వ తేదీ ముస్లిం మతపరమైన రిజర్వేషన్ని ఈ తెలంగాణలో మొదటిసారి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ నాయకుడు దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక చారిత్రక ఘటన అని అలంకరిస్తూ దాన్ని వివరణ ఇస్తూ నిన్న పత్రికా ప్రకటన చేసి ఈ 25 ఆగస్టుకు కలిగిన ఒక చారిత్రక నేపథ్యాన్ని అందరికీ తెలియాలి అని ఉత్సవాలు చేస్తున్నాము అని కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రకటించడం జరిగింది. ఒక్కసారి కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పూర్తిగా అధ్యయనం చేసినట్టయితే, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎక్కడ కూడా మతము ఆధారంగా రిజర్వేషన్లు ఇయ్యరాదు అని స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రస్తావించిన రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడింది. మరి కాంగ్రెస్ పార్టీ దేని ఆధారంగా ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు, బీసీల ఒక న్యాయబద్ధమైన రిజర్వేషన్ల నుంచి వాళ్ళకి గడ్డి కొడుతూ ముస్లింలను దాంట్లో చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. సహజంగానే కాంగ్రెస్ పార్టీ అనేసరికి అంబేద్కర్ వ్యతిరేకం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వ్యతిరేకం అనే విషయాన్ని వాళ్ళు చేసిన ఒక పనితోని స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు కాదు, ఎప్పుడు చూసినా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని భిన్నంగా వ్యవహరించుకుంటూ వస్తున్న విషయం మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మళ్ళీ మతాల మధ్యలో వెనుకబడ్డ కులాలని అవహేళన చేస్తూ వారికి ఇచ్చిన రాజ్యాంగపరమైన ఏదైతే రిజర్వేషన్ని ఇవ్వడం జరిగిందో దాన్ని గండి కొడుతూ ముస్లింలను చేర్చిన ఒక సందర్భాన్ని తిరిగి మళ్ళీ ఒక పెద్ద ఉత్సవంలాగా పండగలాగా వాతావరణంలో చేయాలని ఏదైతే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ఇది నిజంగా ఖండించాల్సిన విషయం. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముస్లింల మన్నె పొందడానికి అప్పుడెప్పుడో జరిగిన ఘటనని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ఒక పెద్ద ఉత్సవంలాగా చేయడం అనేది బాధాకరమైన విషయం. యావత్తు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు ఎక్కడ కూడా లేవు. ముస్లిం మతానికి సంబంధించిన మైనారిటీ సంబంధించిన ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కాకుండా ఏ రాష్ట్రంలో కూడా ప్రత్యేక రిజర్వేషన్లు ఎక్కడ కూడా లేవు. కేవలం తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఈ ఒక మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ దాన్ని అప్పటి నుంచి 1994 నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నది. కాబట్టి ఈ సందర్భంలో ఏదైతే మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశంలో ఆర్థిక సామాజిక స్థితిగతులు అన్ని కులాలు మతాలు
వాస్తవికమైన పరిస్థితులు తెలుసుకొని దాని ఆధారంగా మహానుభావుడు రాజ్యాంగం రాసిండు. ఆ రోజే మతపరమైన రిజర్వేషన్లు ఇయ్యరాదు అని స్పష్టంగా కూడా వారు చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా ఆ మహానుభావునికి గౌరవం ఇయ్యలే, ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఎప్పుడు కూడా గౌరవం ఇయ్యలే. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఉన్న పూర్తిని గ్రహించండి. మతపరమైన ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చిండ్రో దాన్ని రద్దు చేయండి. జై భీమ్.